హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఎలక్షన్స్ అయిపోయినాయి అండ్ ఇలాంటి పెద్ద క్యాండిల్స్ని చరిత్రలో కొన్నిసార్లు మాత్రమే మనకి చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి చరిత్రలో నిలిచే క్యాండిల్స్ అయితే వేసినాయి. అందరూ అనుకున్నట్టు పైకి వెళ్తుంది, మోడీ గవర్నమెంట్ వస్తుంది, ఈసారి 3.0 లోడింగ్ అనేసి అనుకున్నారు. ఎప్పుడైతే ఛానల్లో ఇదేందో చాలామంది ఏం చేశారంటే ఇన్వెస్టర్స్ కావచ్చు, మన ట్రేడర్స్ కావచ్చు, ఈ ఏరియాలో 51,000 నుంచి రేపటి నుంచి ఈ రేంజ్లో ర్యాలీ వస్తుంది అనేసి ఆబ్వియస్లీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి స్టాక్ కూడా మీరు గమనిస్తే రిలయన్స్ కావచ్చు, పెద్ద పెద్ద స్టాక్స్ కావచ్చు, ఈ రోజున గ్యాప్ అప్తో పాటు సో ఇంత ర్యాలీ ఇచ్చేసరికి అందరూ కూడా బుల్లిష్గా టర్న్ అవ్వడం జరిగింది. ఫర్ ద సర్ప్రైజ్ నెక్స్ట్ డే కంప్లీట్గా గ్యాప్ డౌన్తో అండ్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, మనం ఎలక్షన్ స్ట్రాటజీలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. 300 బిలో 350 బిలో కనుక వస్తే మార్కెట్కి నచ్చదు, పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. 380 అండ్ 400 పైన వస్తే కనుక మార్కెట్ చాలా బాగా ర్యాలీ వెళ్తుంది అనేసి. సో ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. అండ్ ఈరోజు అయితే కనుక ఆల్మోస్ట్ ఏదైతే ఈ క్యాండిల్లో హాఫ్ ఉందో అది రికవరీ అయితే అయిపోవడం అనేది చాలా గ్రేట్ థింగ్. యాక్చువల్లీ నిన్న ఓవరాల్గా చూసుకుంటే 4,000 చేంజ్ పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే పడింది. అండ్ నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 1,900 ఆ రేంజ్లో అయితే నిన్న పడింది. బట్ ఈరోజు అయితే ఆల్మోస్ట్ హాఫ్, అంటే ఈ క్యాండిల్ చూడొచ్చు మనం, చాలా పెద్ద క్యాండిల్. ఫ్రమ్ ది మార్నింగ్ ఆన్వర్డ్స్ డైరెక్ట్గా ఏదైతే ఉందో స్లైట్లీ గ్యాప్ డౌన్ అయినా సరే ఏదైతే ఉందో బట్ డే లోని క్లోజ్ అవ్వలేదు. అండ్ కంటిన్యూస్గా 15 మినిట్స్లో టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. అండ్ కంప్లీట్గా రివర్స్ అయితే అయ్యింది. అండ్ ఈవెన్ ఏదైతే మన నిఫ్టీ ఉందో నిన్న అరౌండ్ 2,000 అయితే ఈరోజు 700 పాయింట్స్ అనేది రికవరీ అనేది చాలా మంచి రికవరీ. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ నిన్న ఎవరైతే ఈ ఏరియాలో ఇన్వెస్టర్స్ ముఖ్యంగా ఎగ్జిట్ అయిపోతారో ఇంకా పడిపోతుంది అనేసి, సో వాళ్ళంతా డెఫినెట్గా ఈ ర్యాలీని అయితే మిస్ అవుతారు డెఫినెట్గా. సో రేపటికి ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే కనుక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ రేపటికి మనకి నిఫ్టీ అయితే ఎక్స్పైరీ అయితే ఉంది. సో రేపు బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటి. అండ్ బీటీఎస్టీ అయితే ఈరోజు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే పీఈ ఇవ్వడం జరిగింది. ఇంకా నిఫ్టీ అయితే నో సిగ్నల్, కొంచెం న్యూట్రల్గా అయితే ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము మనం. అండ్ ఎప్పుడైతే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ ఏరియాలోకి వచ్చిందో అండ్ మళ్ళీ ఈ ఏరియా ఏదైతే డిప్ తీసుకుందో అగైన్ మనం చాలాసార్లు లాస్ట్ వీక్ ప్రీవియస్ వీక్స్లో మనం ఈ లెవెల్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, విచ్ ఇస్ 48,200. సో నేను అదే మన టెలిగ్రామ్ గ్రూప్లో రాశాను, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఫార్మింగ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేసి. అండ్ ఒకవేళ 48,200 సస్టైన్ అవుతే మంచి ర్యాలీ ఇస్తుంది అనేసి. సో 48,200 నుంచి 49,300 వరకు దాదాపు ఒక 1,100 పాయింట్స్ అయితే మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. సో రేపటికైతే మనకి ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ ఏరియా కొంచెం మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్గా యూజ్ అయితే అవుతుంది. సో 49,300 దగ్గర నుంచి అయితే మనకి అది రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి మళ్ళీ ఇట్స్ కమింగ్ బ్యాక్ యాక్చువల్లీ. ఓకే, సో రేపటి విషయానికి వస్తే కనుక 49,300 విచ్ ఈజ్ టుడేస్ డే హై అండ్ 48,543. ఓకే, ఈ మధ్యలో ఉంటే కనుక మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ ఎప్పుడైతే మనకి ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 49,300 కూడా సస్టైన్ అవుతే 15 మినిట్స్లో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,700, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 50,158, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 51,110గా ఉంటుంది. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే అదే రేంజ్లో ఉంది. సో జస్ట్ ఏంటంటే ఈ వాలటైలిటీని క్రియేట్ చేశారు, కొన్ని కోట్లు అయితే ఎఫ్ఐఎస్ అయితే సంపాదించుకుంటున్నారు. డెఫినెట్గా రిటైలర్స్ అయితే చాలా కష్టం అనే చెప్పాలి ఇంత వాలటైలిటీలో డబ్బులు మేక్ చేసుకోవడం అనేది. సో నిన్నైతే మనకి మంచిగానే ఉండే, ఒక అరౌండ్ 2 lakh అయితే ఎంటీఎం ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసాం, ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. అలాంటివి చూసినప్పుడు కొంచెం మనకి ఇది వస్తుంది, మంచి జోష్ వస్తుంది. నేను కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి ఎంటీఎంస్ నేను కూడా తీసుకుంటాను నా అకౌంట్లో అనేసి. ఎందుకు చెప్తానంటే నేను కూడా లైక్ నా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటికీ నేను చాలా పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని డెఫినెట్గా వీ అడ్మైర్ దెమ్ అండ్ డెఫినెట్గా అలాంటివి సేవ్ చేసుకుంటాము. ఒక
అఫర్మేషన్ లాగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడైనా ఈ స్టేజ్కి అయితే వెళ్ళాలి, ఇలాగా 1 lakh 3 lakhs 5 lakhs MTM అయితే చూడాలి అనేసి డెఫినెట్గా మనం అనుకోవాలి కదా. మనకైతే ఒక ఖచ్చితంగా ఒక విజన్ ఉండాలి కదా. ఇప్పుడు తీసుకుంటున్నాము 2000 3000, ఎప్పుడు కూడా అలాగైతే ఉండం కదా. సో డెఫినెట్గా ఆ రేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఆ రేంజ్ కోసం ఖచ్చితంగా కష్టపడండి. వన్ డే యూ విల్ బీ దేర్ ఫర్ షూర్. ఓకే, అండ్ నో ట్రేడింగ్ జోన్ ఏదైతే అనుకున్నామో డిస్కస్ చేసుకున్నామో, అండ్ 48,543 దగ్గర కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే BTST ఎవరో అయితే తీసుకున్నారో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ లైక్ మీరు గమనిస్తే ఈ ఏరియాస్లో చాలా వరకు సపోర్ట్ అయితే తీసుకుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. అందుకే నేను నో ట్రేడింగ్ జోన్ ఈ ఏరియాలో ఇవ్వడం అయితే జరిగింది, ద లాజిక్ బిహైండ్ ద నో ట్రేడ్ జోన్. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ మనం ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోవడమా, లేదు సాలిడ్ క్యాండిల్ ఉండి ప్రైస్ యాక్షన్ కిందకి వెళ్తుందా అనేది చూసుకుని BTST ట్రేడర్స్ అయితే అక్కడ ఎగ్జిట్ అయితే అవ్వచ్చు ఆర్ ట్రైల్ అయితే చేయొచ్చు. అండ్ 48,543 దగ్గర 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి చిన్న టార్గెటే ఉంది, 48,278. సో అప్రాక్సిమేట్గా ఒక 200 points అయితే ప్లస్ అయితే ఉంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,000 సెకండ్ టార్గెట్, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 47,615, అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 47,182గా అయితే మనకి ఫైనల్గా అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ ఒకవేళ పెద్ద ర్యాలీ తర్వాత ఒక W ప్యాటర్న్ అయితే వచ్చింది, అండ్ ఇక్కడ మనం గమనించుకుంటే కనుక ఇంకొక ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, విచ్ ఇస్ డబల్ టాప్. ఎస్, యు ఆర్ రైట్. సో ఇన్ కేస్ ఒకవేళ డబల్ టాప్ కూడా మార్నింగ్ కనుక సస్టైన్ అవుతే మంచిగా మనం టార్గెట్ 3 కూడా అచీవ్ అవ్వడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు, ఎస్పెషల్ బ్యాంక్ నిఫ్టీ. సో మనం పట్టుకుంటామా లేదా అనేది అది మన చేతిలో ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక ఏదైతే విచ్ ఇస్ 49,300 కనుక బ్రేక్ అయితే మంచిగా ర్యాలీ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ అలాంటిదైనా అవకాశం ఉంటే కనుక నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ అలాంటిదే, బట్ ఇక్కడైతే మనకి డబుల్ ప్యాటర్న్ అయితే ఇంకా రాలేదు, బట్ ఒక కైండ్ ఆఫ్ V షేప్ రికవరీ అయితే మనకి నిఫ్టీలో అయితే కూడా కనిపిస్తుంది. సో బయ్యర్స్ ఎవరైతే నిన్న సెల్ చేశారో వాళ్ళు మళ్ళీ రావచ్చు. అండ్ నిన్న FIS DAS కూడా ఇద్దరు కూడా భయంకరంగా సెల్లింగ్ అయితే చేసినారు. సో ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ పొజిషన్స్ పెట్టుంటే కనుక సో మనం ఇంత పెద్ద ర్యాలీ అయితే రిటైలర్స్ అయితే డెఫినెట్గా క్రియేట్ చేయరు. సో ఇంకా మనకి ఇప్పుడు 4 o'clock అయింది. సో 6 o'clock తర్వాత FI డేటాస్ వస్తుంది, చూద్దాం అప్పుడు లెట్స్ సీ. సో ఆ డేటా కూడా మన టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను. అండ్ 22,662 అండ్ 22,463 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 22,662 అంటే ప్రీవియస్ డే ఏదైతే ఉందో హై, అండ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆల్సో. రెసిస్టెన్స్ ఎందుకు అన్నానంటే మీకు ఇక్కడ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ 662 దగ్గర 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,806, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,000, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,198. అలాగే ఇన్ కేస్ ఒకవేళ 22,460 దగ్గర మనకి డౌన్ సైడ్ కూడా ఒక 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి టార్గెట్ 1 వచ్చి 22,395, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,311, అలాగే 22,207 వచ్చేసి థర్డ్ టార్గెట్, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,076 అయితే మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే నిఫ్టీలో కూడా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి OA డేటా అనేది ఒకసారి చూసేద్దాం, సో దట్ మీకు క్లియర్ కట్గా డేటా కూడా ఏం చెప్తుందని అర్థమవుతుంది. వీక్లీ అంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో దాన్ని 8.37 lakhsతో కాల్స్ ఉంటే పుట్స్ వచ్చి తక్కువ ఉన్నాయి, 6 lakh, అరౌండ్ ఒక 2 lakh అయితే చేంజ్ అయితే ఉంది. సో పుట్స్ అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా పుట్స్ తక్కువ రైట్ చేశారు కాబట్టి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేదానికైతే అవకాశం అయితే ఉంది. అలాగే నియర్ మంత్ అంటే జూన్ మంత్ ఎండ్, నెక్స్ట్ మంత్ ఎండ్, అలాగే ఆగస్ట్ వరకు డేటా కూడా చూసుకుంటే కనుక 511,586 ఓవరాల్గా చూసుకుంటే 25,000 కాంట్రాక్ట్స్ అయితే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా 0.9 అయితే ఉంది. సో విచ్ ఈస్ PCR కూడా బేరిష్ అనేది సూచిస్తుంది. సో ఈ డేటా కొంచెం పెరిగితే కనుక మనకి కొంతవరకు నెక్స్ట్ కమింగ్ అప్
వీక్లో ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఈరోజే వీక్లీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అంటే రేపు ఇంకా న్యూ కాంట్రాక్ట్స్ యాడ్ అవుతాయి కాబట్టి రేపు మనకి పర్ఫెక్ట్ డేటా వస్తుంది. సో దాన్ని బట్టి అండ్ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు సమ్మర్ ఆఫర్ ఇంకా నడుస్తుంది. అండ్ దాంట్లో మీకు ఒక ఎక్స్పైరీ స్ట్రాటజీ కావచ్చు, అండ్ డైలీ ఇంట్రాడే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, అండ్ స్వింగ్ స్ట్రాటజీ కోసం కావచ్చు, మీకు ఇలా ఒక 6 to 7 స్ట్రాటజీస్ అయితే ఉంటాయి దాంట్లో ప్రో ట్రేడర్ ప్రోగ్రాంలో. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను ఇంకొక నా సైడ్ నుంచి అష్యూరెన్స్ ఏంటంటే డెఫినెట్గా మీరు ఒకవేళ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అండ్ ట్రయల్ ఎలా చేయాలి అండ్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అనేవి అర్థం కావట్లేదు, అండ్ నేను ఏం చేసినా సరే లాస్ వస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఫీజు కోసం కాదు, ఐల్ టెల్ యూ వాట్. ఓకే, ఆ ఫీజు ఏదైతే మీరు పే చేసేది ఉంటుందో వితిన్ 2 weeksలో మీకు ఖచ్చితంగా రిటర్న్ అయితే మార్కెట్ నుంచి అయిపోతుంది. అది 100% ఫర్ ష్యూర్. ఓకే, సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆల్ టుమారో అండ్ హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.